వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రానికి కౌంటర్గా బీఆర్ఎస్ శ్వేతపత్రం విడుదల చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షలకు పైగా కోట్ల అప్పులు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తే 50 లక్షల కోట్ల సంపదను సృష్టించామని లెక్కలతో సహా చూపించారు కేటీఆర్. ఇక శ్వేతపత్రం పేరుతో అప్పులంటూ బద్నాం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదంటూ విమర్శించారు. తెలంగాణలో అప్పులు వర్సెస్ ఆస్తులుగా జరుగుతున్న వార్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుంది? ఈ అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కైలాష్ నేత గారు, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. మరి కాసేపట్లో టీఎస్ఎండీసీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నేత క్రిషాంక్ డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ ఎకనమిస్ట్ పాపారావు గారు. పాపారావు గారు నమస్తే సార్. హలో సార్ నమస్తే అండి. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే పాపారావు గారు. 6,71,757 కోట్లు అప్పులు చేశారు అని మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. దానికి కౌంటర్గా అది శ్వేతపత్రం కాదు, మాది శ్వేతపత్రం అని కేటీఆర్ దానికి కౌంటర్ ఇస్తూ 50 లక్షల కోట్ల ఆస్తులను మేము సృష్టించాం 9 ఏళ్ళలో అంటున్నారు. ఒక ఎకనమిస్ట్గా చెప్పండి, 50 లక్షల కోట్ల ఆస్తులు సాధించటము ఆర్థిక పురోగత, లేదంటే 6,71,757 కోట్లు అప్పులు ఆర్థిక పురోగత, దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ఇప్పుడు? అంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా తీసుకోండి, ఏ దేశమైనా అప్పులు లేని దేశం గానీ అప్పులు లేని ఒక ప్రాంతం గానీ ఉండవు. ఇది భారతదేశంలో కూడా నిజం. భారత ప్రభుత్వం తాలూకు అప్పు కూడా 155 లక్షల కోట్ల రూపాయలను దాటిందనేది తెలిసిందే. కాబట్టి అప్పులు లేకుండా ఏది సాధ్యం కాదు. కాకపోతే అప్పులు అపరిమితంగా తీసుకుంటున్న దగ్గరే సమస్య అనేది ఉంటుంది. కాకపోతే తెలంగాణ అప్పులు అపరిమితమైనయా, పరిమితిలోనే ఉన్నాయా అనేది ప్రశ్న. పరిమితి అనేది దేన్ని బట్టి మనం జడ్జ్ చేస్తామంటే తెలంగాణ అప్పులైనా భారతదేశంలో ఏ రాష్ట్రం అప్పులనైనా అవి పరిమితిలోనే ఉన్నాయా అనేది ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం నిర్ణయిస్తాం. ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం దానిని గనక జీడిపి వర్సెస్ జీడిపి ఈస్ట్, జీడిపిని ఆ రాష్ట్రం తాలూకు అప్పులతో రేషియో తీస్తూ తెలంగాణ అప్పులు దక్షిణ భారతదేశంలోనే తక్కువగా ఉన్నాయి అన్ని రాష్ట్రాల కంటే. దేశంలో కూడా కింద నుంచి ఫోర్బ్స్ పత్రిక గణాంకాల ప్రకారం కూడా కానీ, లేకపోతే భారతదేశంలో ఆర్బీఐ గణాంకాలు తీసుకున్నా, లేకపోతే ఫోర్బ్స్ పత్రిక గణాంకాల ప్రకారం అయితే 23% అప్పులు టు జిఎస్డిపి. కానీ ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం 35% దాకా ఉండొచ్చు అప్పులు జిఎస్డిపి. కానీ భారత రిజర్వ్ బ్యాంకు లెక్కల ప్రకారం తీసుకుంటే కనుక 27% మేరకు తెలంగాణ అప్పులు ఉన్నాయి జిఎస్డిపిలో. దాని జిఎస్డిపిలో ఇది 35% కంటే గణనీయంగా తక్కువ. అందుకని ఏంటంటే ఈ రోజు తెలంగాణ అప్పుల గురించి హడావిడి చేయటం అనే దగ్గరికి వస్తే, నిన్న మొన్నటి దాకా రాజస్థాన్ ని కాంగ్రెస్ పార్టీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ 40% దాకా అప్పులు ఉన్నాయి. పంజాబ్ అంతకుముందు కాంగ్రెస్ వెళ్ళింది, కాంగ్రెస్ హయాంలో కూడా అక్కడ 50% దాకా జిఎస్డిపిలో అప్పులు, అపరిమితమైన అప్పులు. కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి దర్దాపుగా ఉంది. తెలంగాణ బెటర్ గానే ఉందనేది నిజం. అప్పుల పాలైన రాష్ట్రాల్లో కింద నుంచి 5వ స్థానం 6వ స్థానంలో తెలంగాణ ఉన్నదన్నది కూడా నిజం. కాబట్టి అప్పుల గురించి ఉత్త రాజకీయ ప్రచారం తప్పితే అది నిజం కాదనేది వాస్తవం. ఎందుకంటే నిర్మలా సీతారామన్ గారు కూడా గతంలో చెప్పున్నారు, కోవిడ్ కాలంలో మా కేంద్ర ప్రభుత్వంతో సహా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్పుల పాలైనవి అని ఆవేశంగా చెప్పారు. అందరికీ అప్పులైనవి ఓవరాల్. అందుకని ఏంటంటే అప్పుల గురించిన చర్చను కాసేపు పక్కన పెట్టి ఆస్తుల కల్పన గురించిన ప్రస్తావన మొన్న వైట్ పేపర్స్ లో ఏదైతే శ్వేత పత్రాలని చెప్పి ఎలక్ట్రిసిటీ మీద, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రిలీజ్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పిందో, వాటిల్లో నిజానికి ఆస్తుల కల్పన గురించి, అప్పులు చేసినప్పుడు అప్పులు కనుక ఎవరైనా దిగమింగితే గానీ, లేకపోతే అప్పులు మనం అనేది మామూలుగా ఏంటంటే అప్పు చేసి పప్పు కూడా వద్దంటాం. సంక్షేమం అలా చేసి అప్పు చేసిన డబ్బుల్ని పప్పు బెల్లాలాగా పనిచేస్తే తప్పంటారు జనరల్ గా ఇప్పుడు ఉన్న లెక్కది. కాబట్టి ఏంటంటే అలా పంచలేదన్న దానికి తార్కాణమే ఈ రోజు సంక్షేమం ఉంది, తెలంగాణలో అభివృద్ధి ఉన్నదా లేదని. ఎందుకంటే ఈ రోజు నెమ్మదిగా ప్రజలు కూడా గ్రహిస్తున్నారు. ఇది నిన్న శ్వేతపత్రం అని చెప్పి కేటీఆర్ గారు రిలీజ్ చేశారు. మరి దాని మీద ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ప్రతిస్పందన, ఇవాళ కైలాష్ గారు మీ దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీగా దాని ప్రతిస్పందన మెల్లమెల్లగా రావాల్సి ఉంది కాబట్టి చూద్దాము. అయితే ఏంటంటే నాకు అర్థమైనంతలో దానిలో ఏ గణాంకాలు వాడు సొంతగా చెప్పినవి కాదు. ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం తాలూకు గణాంకాలు కాదయి, ఆర్బీఐ గణాంకాలు కానీ ఇతరత్ర ఏదైతే మూడవ ఇది అటు ప్రతిపక్షం ఇటు పాలక పక్షం నుంచి కాకుండా న్యూట్రల్ గా ఉన్న మూడవ పక్షం నుంచి వచ్చిన గణాంకాలుగా ఉన్నాయి కాబట్టి ఆ గణాంకాలని ఖచ్చితంగా. పాపారావు గారు 6,71,757 అప్పులు చేసి అప్పులు తెలంగాణగా మార్చేశారు. మనం మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అప్పుల రాష్ట్రంగా మార్చి ఆర్థిక భారాలను పెంచేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది.
లేదు మేము 9 ఏళ్లలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించామని కేటీఆర్ కానీ పాత ప్రభుత్వం చెప్తున్న లెక్కలు. అంటే ఒక అభివృద్ధికి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి, ఎవరు చెప్పేది ప్రామాణికంగా తీసుకోవాలి? అప్పులు ఈ స్థాయిలో ఉన్నాయన్న దానికి తెలంగాణ ఇబ్బందుల్లో ఉందనుకోవాలా? ఈ 9 ఏళ్లలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించామని కేటీఆర్ మాటలను విశ్వసించి తెలంగాణ పురోగతి సాధించింది అనుకోవాలా? అంటే మీకు అప్పుల గురించి 6,57,000 కోట్ల అట్లా లెక్క చెబితే చాలా పెద్ద లెక్క కనపడుతుంది. కానీ అప్పులను అలా చూడకూడదు, ఎప్పుడు అబ్సల్యూట్ నెంబర్ చూడకూడదు. అప్పులు ఒక రాష్ట్రం తాలూకు ఆర్థిక స్తోమత బట్టి దాని అప్పులు ఉంటే గనక అది తప్పు కాదు. ఎందుకంటే కుటుంబాలైనా కానీ ఎవరైనా అప్పులు చేసేటప్పుడు సెక్యూరిటీ ఎంత ఆర్థిక స్తోమత ఉంది, వీళ్ళు చెల్లించగలరా లేదా చూస్తారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా దాన్ని చెల్లించే సామర్థ్యం మేరకు అప్పులు చేసి ఉంటే తప్పు కాదు. కాబట్టి 6,51,000 లేకపోతే 71,000 కోట్ల స్టాండర్డ్ గా తీసుకోకుండా ఆ నెంబర్ ని దాని మొత్తం ఆదాయంలో తెలంగాణ అప్పు ఎంత ఉంది అనేది చూడాలి. అంతేగాని విడిగా నెంబర్ చూస్తే అది పెద్దదిగానే కనపడుతుంది. తెలంగాణ ఆదాయం కంటే తెలంగాణ అప్పులు పరిమితిలోనే ఉన్నాయి అన్నది నేను ఇందాక చెప్పింది కూడా. తర్వాత రెండోది ఏంటంటే 50 లక్షల కోట్ల ఆస్తి స్టాండర్డ్ గా మనం అంటే వీళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు బిల్డింగులు ఇట్లాంటివి కొలబద్ద కాదని. మరి ఏది కొలబద్ద చెప్పండి? బిల్డింగులు లేకుండా కార్యాలయాలు ఉండవు. ఇప్పుడు మనం ఉన్నటువంటి 10 TV కార్యాలయం అయినా ఓ బిల్డింగ్ లోనే ఉంది, అక్కడ జరిగేది సర్వీసెస్ యాక్టివిటీ జరుగుతుంది. అలా ప్రతి కార్యాలయం ఒక బిల్డింగ్ లో ఉంటుంది, ప్రతి ఫ్యాక్టరీ కూడా ఒక బిల్డింగ్ లోనో లేకపోతే ఒక షెడ్ లోనో ఉంటుంది. కాబట్టి బిల్డింగులు కొలబద్ద కాదు నిజం, కానీ బిల్డింగ్ లో ఉన్నటువంటి కార్యాలయము, బిల్డింగ్ లో ఉన్నటువంటి కర్మాగారము, బిల్డింగ్ లో ఉన్నటువంటి ఆర్థిక కార్యకలాపాలకు నిర్వహించుకునేది టెంట్లు వేసుకుని చేయం కదా. అది ఆధునిక యుగంలో ఇది టెంటుల్లో జరగదు. కాబట్టి బిల్డింగులు కొలబద్ద కాదనేది కేవలం పూర్తిగా అసంబద్ధమైనటువంటి ఒక స్పిరిచువల్ వాదనలా కనపడే ఒక ఫేక్ వాదన. రైట్ రైట్ థ్యాంక్ యూ పాపారావు గారు. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత కృషాంక్ గారు ఢిల్లీ నుంచి. ఆల్రెడీ కైలాష్ నేత గారు పిసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కైలాష్ నేత గారు, మనం చూస్తున్నాం మీరు శ్వేతపత్రం విడుదల చేశారు, దానికి కౌంటర్గా శ్వేతపత్రం విడుదల చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మేము 9 ఏళ్లలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించాము. ఇది తిరోగమనమా పురోగమనమా? ఇది తిరోగమనమా పురోగమనమా అడుగుతున్నారు. సతీష్ గారు, ఒక మాట మనవి చేస్తా ఉన్నా. 9.5 సంవత్సరాల తర్వాత ప్రభుత్వం బదలాయింపైన తర్వాత ఇప్పుడు మీరే గాని మేమే గాని ఒక కార్యాలయం ఇతరులకు అమ్మినప్పుడు గానీ లేదా కార్యాలయం షేర్లో ఇంకో దాంట్లో బదిలీ అయినప్పుడు దాంట్లో ఉన్న లెక్కలు కానీ, దాంట్లో ఉన్నటువంటి బ్యాంకు రుణాలే కానీ, దాని ద్వారా వచ్చే ఆదాయ వ్యయాలే కానీ, దాని ద్వారా వచ్చే ఉద్యోగాలే కానీ, దాని ద్వారా రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రతిష్ట గురించి మనం ఎవరైనా చెప్పుకుంటాం. ఇప్పుడు ఒక ఇల్లు కొంటున్నాం, ఇల్లు కొంటున్నప్పుడు ఒక ఆయన దగ్గర 5 కోట్లకు కొన్నప్పుడు బ్యాంకు లోన్ ఎంత ఉంది, దీని వచ్చే రెంట్ ఎంత, మనకున్నటువంటి ఆదాయాలు ఎంత, దానికి వచ్చేటువంటి పోయేది ఎంత, ఇవన్నీ చూసుకుంటాం. దానివల్ల గుమ్మడికాయలు దొంగోలంటే భుజాలు తడుపుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ మాట అంటే ఇప్పుడు ఆస్తుల కల్పన అంటే అనేక మంది సామాన్యుల దగ్గర మీరు భూములని 1000 ఎకరాలు సేకరించి అది పేదవాళ్ళ దగ్గర 5 లక్షలకు తీసుకున్నారు. మార్కెట్ ధర నీకు 2 కోట్లు 3 కోట్లు. నువ్వు ఆస్తుల కల్పన ఎట్లా చేసినట్టు? ఒక సెక్రటరేట్ గులగొట్టి ఇంకోటి కట్టడం వల్ల 100,000 రూపాయల దుర్వినియోగమైంది. దానివల్ల కొత్తగా ఆస్తులు ఎట్లా సృష్టించబడతాయి? నేనేమంటున్నా, ఇవాళ ఒక ఆస్తి నువ్వు సృష్టించినవంటే తద్వారా లక్షలాది మందికి ఉపాధి కలగాలి, తద్వారా లక్షలాది కోట్ల రెవెన్యూ రాష్ట్రానికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అది ఆస్తుల రూపకల్పన అంటారు తప్ప మీరు ఊకనే మసిమూసి మారడికాయ చేసి మీరు చేసినటువంటి తప్పులని కప్పిపుచ్చుకోవడానికి జరిగేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇవాళ నిరుద్యోగ రేటు తీసుకోండి, మీరు దేశంలో ఎక్కడున్నాం మనం? ఇవాళ రాష్ట్రంలో దేశంలో మొత్తం 9వ స్థానంలో ఉన్నాం. ఆ తర్వాత బెల్ట్ షాపులు కానీ మద్యం షాపులు కానీ ప్రథమ స్థానంలో ఉన్నాం. మీరు సాధించింది ఏంటిది? సకల జనుల సర్వే అనేటువంటిది గతంలో ఈ ప్రభుత్వం చేసిందండి. 20 లక్షల దళిత కుటుంబాలు ఉంటే ఇందులో 16 లక్షల కుటుంబాలకు ఇంకా ఇండ్లు రాలేదు. 3 ఎకరాలు ఇస్తామన్నటువంటి 20 లక్షల కుటుంబాలలో 12,000 ఎకరాలు ఇచ్చినారు. మరి పేదరికమే లేకుంటే వాళ్ళ సంఖ్య ఎందుకు ఇంకా అట్లనే ఉంటది? మీరు ఆలోచన చేయాలి. పేదరికం తగ్గింది కాదు సార్. పెద్దవాడికి ఎదిగిండు బంజారాయిస్లో ఉన్నవాడు, కిందవాడు ఇంకా అట్లనే ఉన్నాడు. కాబట్టి ఇంకా రేషన్ కార్డు కోసం దరఖాస్తులు వస్తున్నాయి, ఇంకా ఇండ్ల కోసం దరఖాస్తులు వస్తున్నాయి, ఇంకా 1,00,000 రూపాయలు 5 లక్షలు మీరు ఇచ్చే 10 లక్షల కోసమో ఆర్తనాదంతో ఎదురు చూస్తుండు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం మాయమైపోయింది. ఆ నాగార్జున సాగర్ మేమే కట్టినాం, తద్వారా 1,00,000 ఎకరాలు మేమే చేసినాం. నేను అడుగుతున్న ఒకటే, కాళేశ్వరం ద్వారా మీరు ఒక శ్వేతపత్రం తయారు చేశారు కదా, ఎన్ని టీఎంసీలు ఎత్తిపోసిండ్రు, ఎన్ని అవతలు పోసిండ్రు, దాని ద్వారా వచ్చినటువంటి ఆయకట్టు ఎంత, స్థిరీకరణ ఎంత అనేది ఒకసారి మీరు ఆలోచన చేస్తే సున్నా. అంటే దీని మీద కూడా నిన్న కేటీఆర్ రెస్పాండ్ అయ్యారు. మేడిగడ్డ తప్పును సవరించాలి, ప్రాజెక్టును నిందించొద్దు, కాళేశ్వరంపై విచారణను బరాబర్ స్వాగతిస్తున్నామన్నారు. ఇంకా వాళ్ళు స్వాగతిస్తున్నప్పుడు ఇష్యూ ఎక్కడ ఉంటుంది?
ప్రభుత్వం చట్టం గాని మీకు గాని మాకు గాని చుట్టం కాదు, చేయాల్సిన పని చేస్తుంది. ఎస్ రెండో విషయం, మీ ప్రాజెక్ట్ ఏమంటారంటే ప్రాజెక్ట్ ఉన్నటువంటి డొల్లతనం, ఓకే తద్వారా వచ్చేటువంటి రైతుల లబ్ధే గాని విద్యుత్ అవసరాలే గాని Okay. ఏమన్నా తీరినయా? ఓకే రెండోది, మీరు వేసేటువంటిది అన్ని కూడా విద్యుత్ సరఫరా తోటి ఎత్తిపోసే పథకాలు తప్ప రైట్ గ్రావిటీ ద్వారానో ఫ్రీగానో వచ్చే కార్యక్రమాలు కాదు. రైట్ కైలాష్ గారు మాట్లాడదాం, ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం, కృష్ణ గారు. ఒక్క మాట లక్షలాది మంది నిరుద్యోగులు మళ్ళా రోడ్ల మీదకి ఎందుకు వస్తా ఉన్నారు? మీరు ఆలోచన చేయండి. మీరు బంగారు తెలంగాణ చేసి ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కాదు కదా, మాకు అధికార మార్పిడి జరిగేది కాదు కదా. మీరు తప్పు చేసింది కాబట్టి దాన్ని చెప్పడం వల్ల నష్టం జరిగేది ఏం లేదు. ఎందుకంటే తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా బాధ్యత ఉంది ఈ నిర్మాణంలో. దానికోసం మీరు ఓపిక పట్టండి. ఓకే, కొన్ని లోపాలు ఉన్నాయి, ప్రజలు వాళ్ళు తిరస్కరించారు, ఇప్పుడు మిమ్మల్ని స్వాగతించారు. ఇప్పుడు ఆ నిరుద్యోగ రేటు తగ్గించటమో నిరుద్యోగ కల్పన చేయటమో అంతా మీ చేతుల్లోనే ఉంది, ఉద్యోగ కల్పన చేయటం అంతా. తప్పకుండా చేస్తాం. ప్రజల మెప్పు పొందుతాం. సతీష్ గారు, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు కానీ రైతులు కానీ వర్గాలకు కానీ అన్ని వర్గాలకు న్యాయం చేసి ప్రజల మెప్పు పొందుతాం. కృష్ణ గారు, నిన్న మీరు శ్వేతపత్రం విడుదల చేశారు, అలాగే కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కామెంట్స్ చేశారు. అభివృద్ధి అంటే అద్దాల మేడలు రంగుల గోడలు కాదు, కుల గోడలు చూపించి ప్రజలను మభ్యపెట్టకూడదు అంటూ ఒక అర్థం వచ్చేలా మాట్లాడారు. సతీష్ గారు, ఇమ్మూవబుల్ అసెట్ కి ఎందుకు విలువ ఉంటది అనేది ఎవరైనా ఆర్థికవేత్తలు కొంత ఆలోచించినా కూడా ముఖ్యమంత్రి గారికి అర్థమవుతుంది. ఎందుకు అని అంటే ఇమ్మూవబుల్ అసెట్ తోని కేవలం దాని వాల్యూ పెంచడం కాదు, మనం ఏ ప్రాంతాన దాన్ని కొనుగోలు చేస్తామో లేకుంటే దాని మీద ఇన్వెస్ట్ చేస్తామో ఆ చుట్టుపక్కల కూడా దాని మీద ఇన్వెస్ట్ చేస్తాం. ఇవాళ ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఉలుక్కి పడుతున్నారో మేము ఈ లెక్కలు చెప్పేసరికి మాకు అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆట మొదలు పెట్టిందే వాళ్ళు. నాకు గుర్తుంది, అసెంబ్లీ సెషన్ లో గౌరవనీయులు శాసనసభ అఫైర్స్ చూసుకునే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు లేచి ఈ శ్వేతపత్రాలు ప్రోగ్రెస్ రిపోర్ట్ అని చెప్పారు. అయితే విచిత్రం ఏంటంటే అందులో ఒక్క అక్షరం కూడా ప్రోగ్రెస్ గురించి లేదు. అందుకే అసెంబ్లీలో మైకులు ఇవన్నీ కట్ చేశారు. కాబట్టి మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక 10 సంవత్సరాలు రూపాయి ఏదైతే మరి వీళ్ళు అప్పులు అని ప్రచారం చేసిరో రూపాయితో వాళ్ళ తెలంగాణలో అసలు అసెట్ ఆఫ్ ద స్టేట్, తెలంగాణ ఆస్తి విలువ ఏంది అనేది చెప్పాల్సిన అవసరం ఉంది అని భావించి కేటీఆర్ గారు మాక్సిమం మేజర్ లెక్కలు అన్ని కూడా తీసుకుంది, మైనర్ లెక్కలు కాకుండా. ఎందుకంటే మైనర్ మనకు వచ్చిన ఇన్పుట్స్ కూడా ఉన్నాయి, మైనర్ అమౌంట్ ఎక్కడ పెట్టడం జరిగింది కానివ్వండి, దాని వాల్యుయేషన్ కానివ్వండి, ఇవి కూడా వచ్చినాయి. కానీ ఏంటిదంటే మేజర్ గా ద చంక్ ఆఫ్ తెలంగాణ అసెట్ ఎంత, ఇవాళ వాల్యుయేషన్ ఎంత ఉంది అనేది ఎకనామిస్ట్లతోని, ఇదేమి పార్టీ లీడర్స్ కాదు, ఎకనామిస్ట్స్ తోని, వాళ్ళు చెప్పిన క్యాగ్ తోని, గవర్నమెంట్ రిపోర్ట్స్ తోని, బడ్జెట్స్ తోని, ఎస్టిమేట్స్ తోని, ఎక్స్పెండిచర్ తోని ఇవన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకొని నిన్న చెప్పడం జరిగింది. ఒకటి వీళ్ళకి చెప్పాలనుకుంటున్నాను, కాళేశ్వరం అని పదే అంటున్నాను. 2021లోనే 100 TMC ఎత్తిపోసింది 2021లో. ఇవాళ ఎంతసేపు నిలువ అనుకుంటున్నారు ఒక ప్రాజెక్ట్ అంటే, వీళ్ళు కేవలం నిలువ అక్కడ నీళ్ళు ఎంతున్నాయి మాత్రమే అనుకుంటున్నారు. కానీ స్టెబిలైజేషన్ అనే పదాన్ని మర్చిపోయింది వీళ్ళు. స్టెబిలైజేషనే ఉండుంటే 2014లో SRSP తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ SRSP పరిస్థితి ఏంది, దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? 2000 crores దాని మీద స్పెండ్ చేసిన తర్వాత రీజువినేషన్ అయ్యి SRSP లోకి మనం నీళ్లు, కాళేశ్వరం నీళ్ళు అటు తరలించుకుంటాం. ఆఖరికి వీళ్ళ నల్గొండ తుంగతుర్తి వరకు కాళేశ్వరం నీళ్లను మనం స్టెబిలైజ్ చేసుకుని అక్కడి వరకు ఫ్లో చేసుకోగలిగినాం. దాని బేసిస్ గానే యాదాద్రి ప్లాంట్ ఏదైతే ఇంకొక 1-2 నెలల్లో మనకు, ఎందుకంటే 2 years ఆఫ్ కోవిడ్ చేపట్టి అది డిలే జరిగింది, దాని ఏం పెద్ద కాస్ట్ ఎస్కలేషన్ కూడా కాలేదు. జనవరి ఫిబ్రవరి వరకు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కమిషనింగ్ అవుతుందని వీళ్ళు వేసిన వైట్ పేపర్ లోనే ఉన్నది. సో ఇట్లాంటి ప్రతి ఒక్క అసెట్ వాల్యుయేషన్ కానివ్వండి, అసలు వీళ్ళు అంటున్నట్టు కాళేశ్వరము ప్రాజెక్టు మీద వీళ్ళు ఏదైతే ఏడుస్తున్నారో అదే నిజంగా సక్సెస్ కాకపోయింటే ఎవరన్నా ఊహించినరా? ఒక సముద్రం లేని, ఒక పోర్టు లేని తెలంగాణ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనే చెప్పింది ఇన్లాండ్ ఫిషరీస్ లో నంబర్ 1 తెలంగాణ స్టేట్ అని. ఎందుకంటే నీళ్లుంటేనే కదా చేపల పెంపకం చేసేది. ఒకవేళ బర్రెల మీద కూడా మనం ₹1 పెట్టినామంటే, అందుకే కదా యానిమల్ హస్బెండరీలో, లైవ్ స్టాక్ పోల్ట్రీలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం అనేది. బాధ ఏంటంటే ఇక్కడ అసలు ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, తెలంగాణ రాష్ట్రం నంబర్ 1 దేంట్లుందో మేం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
తెలంగాణ ఫెయిల్ అయింది, తెలంగాణలో ఇండ్ల వెనుకబడి ఉంది, తెలంగాణ అప్పులు ఇంత ఘోరంగా ఉన్నాయి. అంటే 6,71,757 కోట్ల అప్పు ఉంది. మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణని అప్పుల తెలంగాణగా మార్చేశారు. ఇది శ్వేతపత్రంలో చెప్పింది, బయట కాంగ్రెస్ పదే పదే మాట్లాడుతుంది. రెండోది కృష్ణ గారు, మీరు దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదని నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. ఇవాళ బట్టి విక్రమార్క గారు ఉండేది మరి అదే మెయిన్ నిర్మాణం చేసిన ఒక అసెట్ లోనే కదా. ఇవాళ రేవంత్ గారి ప్రభుత్వం కూడా ఏ సచివాలయంలో అయితే ఇవాళ అందరు అధికారులు ఉన్నారు, రేవంత్ గారు వాళ్ళ అధికార బృందము వాళ్ళ క్యాబినెట్ సమావేశాలు అవుతున్నాయో అదే అసెటే కదా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అంటే వీళ్ళకి అది విచిత్రం అనుకోవచ్చు. సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా బయట విదేశాల్లోకి వెళ్ళి పాటలు, యాక్షన్లు ఇవన్నీ షూటింగ్ చేస్తూ ఉంటారు కదా. ఎందుకు అని అంటే అట్లాంటి లొకేషన్స్ వాళ్ళకి కావాలి కాబట్టి అక్కడగా. మొన్న ఉదాహరణకు ఒక సినిమా బాలకృష్ణ గారి సినిమాలో మీకు బ్యాక్గ్రౌండ్ లో అంబేద్కర్ గారి విగ్రహం కనబడుతుంది, మీకు తెలంగాణ సచివాలయం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సచివాలయం కనబడుతుంది, అమర జ్యోతి కనబడుతుంది, మీకు బలగం అనే సినిమాల్లో తెలంగాణ పల్లెలు కనబడతాయి. సో ఇవాళ ఇది అంటే టూరిజం కానివ్వండి, ఒక చిహ్నం కానివ్వండి, ఒక తెలంగాణ రాష్ట్రం గొప్పగా ఉన్నది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద ఒక గొప్ప సచివాలయాన్ని నిర్మించుకున్నాం, ఒక గ్రేట్ ఒక ఐకానిక్ స్ట్రక్చర్ కానివ్వండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద నిర్మాణం చేసుకుంటే పనికిరాని ఎట్లా చెప్తారండి? ఏ బ్యాంక్ అయినా ఒక రూపాయి లోన్ ఇచ్చేటప్పుడు కట్టే సామర్థ్యం ఉందా లేదా అని చెప్తారు. కైలాష్నాథ్ గారు, ఇప్పుడు కృష్ణ గారు చెప్తుందైనా, ఇందాక ఎకనమిస్ట్ పాపారావు గారు మన డిబేట్ లో ఫోన్ లైన్ లోకి వచ్చినప్పుడు అయినా, నిజంగా ఎవరికైనా ఒక స్తోమత అంటే కట్టగలిగే స్తోమత ఉంటేనే ఎవరైనా అప్పిస్తారు. ఇప్పుడు తెలంగాణలో అప్పులని అలాగే చూడాలి, అదేదో పెద్ద తప్పిదంగా చూడడానికి లేదు. అప్పు చేయని దేశం లేదు, అప్పు చేయని రాష్ట్రం లేదు అంటున్నారు. సార్ నేనేమంటున్నానంటే అప్పు చేసింది అప్పుల వల్ల తెలంగాణ ప్రతిష్టని దిగజార్చాలి, తెలంగాణని వెనకనేటువంటి ఆలోచన మాకు లేదండి. సతీష్ గారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే మేము, దీని భాగస్వామ్యము, ఈ రాష్ట్రం యొక్క నిర్మాణంలో మా స్వేదం ఉంది, ఈ రాష్ట్ర ఉద్యమంలో మా స్వేదం ఉంది. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మొత్తం లేదో అద్దాల మేడగా తీర్చిదిద్దితే మేము వచ్చే సమయానికి ఏదో పరిపాలిస్తున్నాము, ఇక రాష్ట్రం వెనుక అప్పులే లేవు, ప్రతిరోజు ప్రతి నెల మనం కట్టేది ఎంత అండి, నువ్వు సంపాదించే ప్రతి దాంట్లో 35 పైసలు అప్పులో పోతున్నాయి, 35 పైసలు ఇది శాలరీలకే పోతున్నాయి. మిగతా అన్ని కూడా రేపు చేయాలంటే మళ్ళీ అప్పులు చేయాల్సిందే కదా. కాబట్టి మీరేదో ఇప్పుడు ఏమన్నారండి కృష్ణ గారు, సినిమాలలో బ్యాక్గ్రౌండ్ కనపడుతుంది, నేరేళ్లలో కూడా దళితులను చంపింది కూడా బ్యాక్గ్రౌండ్ లో కనపడితే బాగుండు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఆర్తనాదంతో పోలీసు వాళ్ళతో తన్నులు తిన్నది కనపడితే బాగుండు. అదే విధంగా వినండి హైదరాబాద్ ఈ అంశాలు మీరు ఆల్రెడీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడేసుకున్నారు, ఈ అంశాలు మీరు ఎన్నికల ప్రచారంలో మాట్లాడేసుకున్నారు, ప్రజల మ్యాండేట్ కూడా వచ్చేసింది. ఇప్పుడు అప్పులు గొప్పవా, ఆస్తులు గొప్పవా? ఒక రాష్ట్రం ఆర్థిక పురోగతికి ఏది ప్రామాణికం? అప్పులు ఉండడమా, లేదంటే ఆస్తులు పెరుగుదల, లేదంటే సంపద పెరుగుదల? దీనికి కన్ఫైన్ అయిదాం, దీనికి కన్ఫైన్ అయిదాం. కోట్ల రూపాయలు దోచుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ప్రజాస్వామ్యం లేకుండా, అడిగే వాళ్ళ గొంతు లేకుండా, ప్రశ్నించే గొంతు లేకుండా, టీవీ లేకుండా, పత్రిక లేకుండా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మాట్లాడు, వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఎట్లా బ్రదర్? బ్రదర్ మీరు అట్లా మూల గుస్సరిగా మీరు నీతులు చెప్తే తెలంగాణ ప్రజలు వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రజలకు ఏం కావాలో, తెలంగాణ ప్రజలకు నిరుద్యోగులకు ఏం కావాలో, దళితులకు ఏం కావాలో మాకు తెలుసు. ప్రగతి భవన్ కు కైలాష్ గారు బీఆర్ఎస్ కు గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఖచ్చితంగా ప్రతిపక్షంగా వాళ్ళ పాత్ర పోషించాలి, వాళ్ళ సలహాలు సూచనలు చెప్పాలి, అభ్యంతరాలు ఉంటే ఎత్తి చూపాలని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ బయట కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మళ్ళీ ఒక మాట మనం చేస్తున్నా, గౌరవప్రదం ఏంది, అగౌరవప్రదం ఏంది? ప్రతిపక్షం అంటే నువ్వు ఎన్నున్నా ప్రతిపక్షమే, కాకపోతే నీకు రాజ్యాంగ పరంగా హోదా రావాలంటే ఒకటి ఉంటది. 39 వచ్చినంత మాత్రం పెద్ద ప్రతిపక్షం. మాకు గతంలో 12 ఉన్నాయి కాబట్టి, 20 ఉన్నాయి కాబట్టి ఏం పద్ధతి అండి? పద్ధతి ఇదేం వాదన అండి? డొల్లతన వాదన. ప్రతిపక్షం అనేది ఒక్కడున్న ప్రతిపక్షమే, ప్రజల యొక్క గొంతును వినిపించడానికి ఉండాలి. కానీ మీరు చేసినటువంటి తప్పులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి, మీ పాపాలు బయటపడుతుంది, మీ యొక్క కుంభకోణాలు బయటపడుతున్నాయి.
ప్రజల విశ్వాసాలని రైట్ రైట్. కైలాష్ గారు ఒక్క నిమిషం సార్, కైలాష్ గారు ఒక్క కోట్ల నిమిషం. రూపాయలు దోచుకున్నటువంటి దొంగల దండుపాలెం ముఠం రైట్ రైట్ టీఆర్ఎస్ రైట్ పార్టీ. రైట్ రైట్. అలా కాళేశ్వరంపై మాట్లాడుతూ- విచారణకు సిద్ధమే అన్నారు. ఓకే, మీరు కూడా విచారణ చేస్తామన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అదే చేస్తా. తేలాలి. అది ఎందుకంటే మీకెందుకండి? ఎందుకంటే గుమ్మడికాయ తెలంగాణ చూడండి. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కానీ ఎన్నికల సమరాంగణంలో కానీ ఖచ్చితంగా అదొక మేజర్ ఇష్యూ అయింది. కాళేశ్వరం అవినీతి అన్న అంశాన్ని మీరు ప్రస్తావించారు, అవినీతి జరగలేదని వాళ్ళు అన్నారు. కాబట్టి ఖచ్చితంగా సమగ్ర విచారణ జరిగి అసలు నిజమేంటో మొత్తం తెలంగాణ ప్రజలకు తెలియాలి. అది జరగాలి. అది దాన్ని ఎవరు కాదనట్లేదు. బీఆర్ఎస్ కూడా దాన్ని స్వాగతిస్తుంది. కృష్ణ గారు మీరు ప్రారంభంలో ఒక 100 రోజులు టైం ఇస్తాము ఈ ప్రభుత్వానికి, ఇప్పుడే కదా వచ్చారు, 100 రోజులు టైం ఇచ్చిన తర్వాత మేము అటు సూచనప్రాయమైన సూచనలు సలహాలు ఇస్తామని మీరు అన్నారు. ఇంకా 100 రోజులు కాకముందే మళ్ళీ మీరు శ్వేతపత్రం అని వాళ్ళకి శ్వేతపత్రాన్ని కౌంటర్గా రిలే చేయడం, ఈ వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? ఒకటి సతీష్ గారు, అందుకే నేను చెప్తున్నాను, వీఆర్ హియర్ టు టాక్ ఎకనామిక్స్, నాట్ ఎమోషన్స్. ఎమోషన్స్ మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పాలనలో ఇది జరిగింది, మా టైంలో ఇది జరిగింది. ఇక్కడ అసలు ఇది ఎందుకు పెట్టడానికి కారణం ఎందుకు వచ్చిందో కేటీఆర్ గారు నిన్న చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు 100 రోజుల కోసము 412 హామీలు అనుకుంటా, కేవలం గ్యారంటీలు ఒకటే కాదు. వాళ్ళు ఆ డిక్లరేషన్స్, రైతు డిక్లరేషన్ ఇచ్చిండ్రు, యువ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, ఎస్సీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు, మహిళా డిక్లరేషన్ ఇచ్చిండ్రు, బీసీ డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఇవన్నీ కూడా వాళ్ళ హామీలు ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే కొన్నిటికి డెడ్ లైన్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. December 9వ రుణమాఫీ చేస్తాము, అందరు రుణాలు తీసుకోండి అని అన్నారు. నంబర్ 1. నంబర్ 2, December 10వ 15,000 రూపాయలు రైతు భరోసా చేస్తాము. నంబర్ 2, ఇది కూడా చెప్పారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము ఇవేమి క్వశ్చన్ చేయట్లేదు. మేము మీ 412 హామీలు, ఈ డిక్లరేషన్లు, గ్యారంటీలు, మేనిఫెస్టో ఇవి కాదు మాట్లాడి. పాయింట్ ఏంటంటే మీరు బీఆర్ఎస్ మీద బురద జల్లండి, నో ప్రాబ్లం. మీరు కేసీఆర్ గారి మీద బురద జల్లండి, నో ప్రాబ్లం. కానీ తెలంగాణ ఏదో ఇక దరిద్రమైపోయింది తెలంగాణ పరిస్థితి దేశంలో. ఎందుకంటే దేశంలో ఉన్న అనలిస్ట్, ఎకనామిస్ట్, జర్నలిస్ట్, జాతీయ మీడియాలలో ఏది మనం లేకపోయినా కూడా తెలంగాణను ఒక సంక్షేమ రాష్ట్రంగా, తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా, తెలంగాణ పాలసీస్ ని అనుసరించే విధంగా ఒక రైతు బంధువును వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, ఒక మిషన్ భగీరథని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, ఒక కళ్యాణ్ లక్ష్మిని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటున్నారు. నీతి ఆయోగ్ మనం మెచ్చుకుంటది, మన గ్రీన్ కారిడార్ పెరుగుతుంది, గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. ఇవన్నిటిని దాచిపెట్టి తెలంగాణను తప్పుడు విధానంగా మాట్లాడితే, అందుకే కదా మేము కాదు, అదే హౌస్ లో ఉన్న సీనియర్ లెజిస్లేటర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏం మాట్లాడారో అర్థమైంది కదా మీకు చాలా స్పష్టంగా. అందుకే లెక్క టు లెక్క మేము చెప్పాల్సిన అవసరం వచ్చింది నిన్న. దయచేసి మేము అనేది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, మమ్మల్ని కౌంటర్ చేయాలని అనుకుంటే ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ తీసుకోండి, రూపాయి చూడండి, వెళ్ళి ఆ అసెట్ చెక్ చేయండి. మీ కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న మీడియాలు, కెమెరాలు, XYZ అవన్నీ తీసుకొని పోయి ఈ అసెట్ నిర్మాణం జరిగిందా లేదా, నంబర్ 1. అండ్ దాని వాల్యుయేషన్ ఇవాళ ఎంత ఉండొచ్చు, మీకు అప్పచెప్పినప్పటికీ ఇవాళ ఎంత ఉండొచ్చు, మీరు ఖర్చు పెట్టుంటే ఎంత ఖర్చు అవుతుండేనో కూడా చెప్పవచ్చు. ఎందుకు చెప్తాను నేను ఒక్క ఉదాహరణ. చాలా ఛానల్స్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అప్పుడు వచ్చింది ఒకటే అండి. ప్రాణహిత చేవెళ్ళ అప్పుడు ఇనిషియల్ గా కాంగ్రెస్ టైంలోనే శంకుస్థాపన చేసినప్పుడు వాల్యూ 18,000 కోట్లు. ఆ తర్వాత ఎస్కలేషన్ జరిగింది కూడా ఫస్ట్ టైం కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, కానీ నిర్మాణం చేయలేదు. ఇన్ఫాక్ట్ అప్పుడు అంచనా మీడియా రిపోర్ట్స్ కూడా ఏమున్నాయంటే, ఒకవేళ కాంగ్రెస్ టైంలోనే ప్రాణహిత చేవెళ్ళ కంప్లీట్ అయ్యేసరికి 1,00,000 కోట్లు ఖర్చు అవుతుండే అని అన్నారు. ఎస్, దేర్ ఆర్ న్యూస్ రిపోర్ట్స్ అండ్ మీడియా రిపోర్ట్స్, చాలా ఛానళ్లు గ్రౌండ్ రిపోర్టింగ్ చేసినాయి. సో పాయింట్ ఏంటంటే, ఈ లెక్కలు మేము మాట్లాడుతుంటే ఎమోషన్ కూర్చోండి మాట్లాడకండి అని అనడం ప్రజాస్వామ్యం. బీఆర్ఎస్ ను తిట్టండి, కేసీఆర్పై బురద జల్లండి, కేటీఆర్ను నిందించండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ అంతా అప్పుల పాలైపోయింది, తెలంగాణ నష్టాల్లో కూరుకుపోయిందని తెలంగాణ ఇమేజ్ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దాని మీదే మా అభ్యంతరం, దానిపైనే మా నిరసన, దానిపైన మా విమర్శ అంటున్నారు కృష్ణ గారు. ఒక్క మాట మనం చేస్తున్నా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణలో ఉన్నటువంటి సంబంధ జాతుల యొక్క అభివృద్ధి కానీ, నేను అడుగుతున్నా, మాట మాట్లాడతప్పుడు కైలాష్ గారు మాట్లాడండి.
కృష్ణ గారు ఆగారు. నేను ఒకటే అప్పుడు కానీ సంక్షేమం కానీ ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కానీ కాపాడేది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం. గుమ్మడికాయ దొంగలు అంటే మీరు దెబ్బలు దర్చుకోకండి. మేము మాట్లాడింది కేవలం ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అప్పులే గాని ఆదాయాలు వ్యయాల గురించి రాబోయే రోజుల్లో ప్రజలకు వివరించడం వల్ల మీకెందుకు భయము? మీరెందుకు దెబ్బలు దర్చుకుంటున్నారు? తెలంగాణ అనేది కేసీఆర్ కుటుంబాన్ని, కవితది, హరీష్ రావు అనుకోవట్లేమే. 4 కోట్ల ప్రజల యొక్క ఆస్తి. ఈ ఆస్తిని కాపాడాల్సినటువంటి కాపలా కుక్క ఉంటానని అప్ర కుప్ప చేసిండు. దొంగతనాలు జరిగినాయి, కుంభకోణాలు జరిగినాయి, దోపిడీ జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రతి కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబం ధరణి పేరుతో గాని, మియాపూర్ కుంభకోణం గాని, కాళేశ్వరం కుంభకోణం గాని, ఇంటర్మీడియట్ కుంభకోణం గాని అనేకమైనటువంటి జరిగింది. నష్టం జరిగింది, పేదవాళ్ళకి జరిగింది తప్ప కేసీఆర్ కుటుంబానికి సుసంపన్నమైనటువంటి బంగారు పల్లెల్లో భోజనం చేసే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చి, సొంత ఛానల్ పెట్టుకునే అవకాశం ఇచ్చిండ్రు. ప్రగతి భవన్ లో విలాసవంతమైనటువంటి మాంసంతో రోజు భోజనం చేసేటువంటి నీకు అవకాశం ఇచ్చింది తెలంగాణ ప్రజలు. దానికోసం మాట్లాడుతున్నాం తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కానీ, ఎందుకంటే ఉద్యమంలో మేము కూడా పనిచేసినాం. శ్రీశాంక్ గారు ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. నేను 2001 నుంచి విద్యార్థి ఉద్యమంలో ఉన్నారు కదా. నేను 2001 నుంచి జ్యోతిరావు పూలే భవన్ గా మారుస్తా ఉన్నారు కానీ మళ్ళీ డిప్యూటీ సీఎం అక్కడ. ఆకలి లేని, పేదరికం లేని, దారిద్ర్యం లేని తెలంగాణ భారతదేశంలో సుసంపన్నమైన ప్రజాస్వామిక తెలంగాణ కోసం కొట్లాడి ఉన్నాం మేమందరం. మరి వీళ్ళేమో కుటుంబ పాలనతోటి సర్వనాశనం చేసి ఇబ్బంది పెట్టి అనేక మందిని జైల్లో వేసి కనీసం ధర్నా చేసుకోవడానికి ధర్నా చౌక్ లేదు. ధర్నా చౌక్ ని పునరుద్ధరిస్తున్నాం. నువ్వు రేపటి నుంచి ధర్నా చేయి. శ్రీశాంక్, కేటీఆర్ అందరు కలిసి మేము అవకాశం ఇస్తాం. ముఖ్యమంత్రికి రండి, మెమోరాండం ఇవ్వండి. కానీ నువ్వు మెమోరాండం తీసుకో, ఫామ్ హౌస్ లో అనుకుంటావు. అదా ప్రజాస్వామ్యం జరగలేదు, అక్కడక్కడ లోపాలు లేవని ఎవరు సర్టిఫై చేయటం లేదు. అవి మీరు చెప్పారు, ప్రజలు విశ్వసించారు, కాంగ్రెస్ మీకు అధికారం ఇచ్చారు, అది కాదనటం లేదు. అయితే బీఆర్ఎస్ పెడుతున్న అభ్యంతరం ఏంటంటే ఎవరి మీద బురద జల్లండి కానీ తెలంగాణ రాష్ట్రం యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేయొద్దు. మేమేమంటున్నాం, మేము కేసీఆర్ ని వ్యక్తిగతంగా, కేటీఆర్ ని, కవితని వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు సార్. వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు, బాగా మాట్లాడుతుండొచ్చు. మేము అనేది రాష్ట్రానికి జరిగిన నష్టం, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు, దళితులకు జరిగిన అన్యాయం పట్ల మాట్లాడితే మీకెందుకు బాధ? కృష్ణ గారు మీకు ఇందాక అడిగాను, 100 రోజులు టైం ఇస్తామన్నారు, మళ్ళీ వెంటనే శ్వేతపత్రాన్ని కౌంటర్ మాట్లాడుతుండడం ఏమనుకోవాలి? ఇక్కడ నుంచి ఇలాగే ఉండబోతుందా? నువ్వనే ఉండబోతుంది రాజకీయం? ఇక్కడ నుంచి నువ్వనే ఉండబోతుంది రాజకీయం? సతీష్ జీ, ఒక్క నిమిషం. 9.5 సంవత్సరాలు వీళ్ళు అధికారంలో ఉండి ఏమి చేయలేని మీకపోతే మాకు వచ్చి 10 రోజులు కాదు అధికారంలోకి, గగ్గోలు పెడుతున్నావు, ఎగురుతున్నావు, ఆగరాదు. సమయం అయింది. ఒక్క నిమిషం. కాబట్టి ప్రజలు తప్పులు మొత్తం కైలాష్ గారు ఒక్క నిమిషం సార్. సతీష్ గారు, నేను మౌనంగా విన్నాను, ఎందుకంటే మంచి సెలవు రోజు ఇవాళ 25 డిసెంబర్. అందరు ప్రేక్షకులు కూడా చూస్తున్నారు. నేనేమి మధ్యలో ఇంటరప్ట్ చేయట్లేదు, మౌనంగా వింటున్నాను. ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడతారు కావచ్చు, మీరు పెట్టిన దానికి కనీసం వాళ్ళ శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం మాట్లాడతారు కావచ్చు అని అనుకున్నాను. కానీ మేము గంత ఆవేశంగా మేము ఉండాల్సిన అవసరం లేదు. అండ్ వ్యక్తిగతంగా, ఎందుకంటే మేము మహిళల గురించి మాట్లాడినప్పుడు సోనియా గాంధీ గారని మాట్లాడతాం, వాళ్ళలాగా ఏకవచనంగా అగౌరవంగా మాట్లాడు. వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు మళ్ళా గదే ఎలక్షన్స్ అంటే మాట్లాడుతున్నారు కానీ ఈ ఆర్థిక అంశాల మీద మాట్లాడుతున్నట్టయితే మాకు కనబడతలేదు. మేము ఒకటే ఏమంటున్నాం, దయచేసి చేస్తున్నారా థ్యాంక్ యూ కృష్ణ గారు. మనం చూస్తున్నాం శ్వేతపత్రం వర్సెస్ శ్వేతపత్రం అన్నట్టుగా తెలంగాణ రాజకీయం మారిపోయింది. మేము సంపద సృష్టించామని బీఆర్ఎస్ చెప్తోంది, అప్పులు గొప్పగా మిగిల్చారని కాంగ్రెస్ చెప్తోంది. ఏదేమైనా ఇంకా 100 రోజులు సమయం ఇస్తామన్న విపక్ష బీఆర్ఎస్ మాత్రం ఇంకా నువ్వనే అన్నట్టుగా యుద్ధానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది. ఏదైనా మేము తేల్చుకుంటామని అటు కాంగ్రెస్లో కూడా అదే వాతావరణం కనిపిస్తోంది. ఓవరాల్గా ఈ ఇద్దరి మధ్య జరగబోతున్న ఈ రాజకీయ యుద్ధంలో ప్రజలకు ఎంత మేలు జరగబోతోంది, ఈ పథకాల అమలు, వీటన్నిటికి సంబంధించి ఏ అంశాలు తెర ముందుకు రాబోతున్నాయి అనేది ఇంట్రెస్టింగ్ అంశం. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.